హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తాం, ఓకేనా? అండ్ మీకు కనుక మన రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? అండ్ దయచేసి కాల్ చేయకుండా మెసేజ్ చేయండి, ఓకేనా? ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వా సూపర్. 10 అప్ కప్స్ అండి. ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారండి, కానీ ఉండలేకపోతున్నారు. తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటిది? తను మీతో ఉండాలి, మీతో హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని తను ఇక్కడ చూడండి, ఇక్కడ కిడ్స్ కూడా ఉన్నారనమాట. అంటే తను లైఫ్ లాంగ్ తన ఫ్యూచర్ అనేది ఈ పర్సన్ మీతో ఊహించుకుంటున్నారండి, మీతోనే ఉండాలి అనుకుంటున్నారనమాట. మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉండగలను అని తన ఫీలింగ్ కూడా ఉందన్నమాట తన మనసులో. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ని మీరు ఏదో విషయంగా అపార్థం చేసుకోవడం కానీ అండ్ తనని అనుమానించడం కానీ ఏదో చేస్తున్నారనమాట. దాని వలన తను ఇంకా ఈ రిలేషన్లో హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నన్ను చాలా మోసం చేస్తున్నారు, ఇంత ఉందాము అనుకున్నా ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని తను తన మనసులో ఏదో ఫీలింగ్ అనేది ఉందండి. మీ వైపు నుంచి కూడా కావచ్చు, మీరు ఏదో విషయంగా ఈ పర్సన్ని అనుమానించడం కానీ అండ్ తన మీద గట్టిగా అరిచేయడం కానీ ప్రతిసారి ఈ పర్సన్తో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ ఏదో జరుగుతుందన్నమాట, ఓకేనా? దాని వలన తను 6 ఆఫ్ స్వార్డ్స్ అనమాట అండ్ 10 ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ, ఓకే? అంటే తను చాలా బాధతో మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఆ పెయిన్ని తను భరించలేకపోతున్నారనమాట. మేబీ ఈ పర్సన్ మీ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉంటారండి, కానీ మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనమాట. అంటే తను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కాపాడుకోవడం లేదు. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారు అని ఈ పర్సన్ అనుకొని ఉంటారనమాట. కానీ మీరు కొన్ని విషయాలలో ఈ పర్సన్ని చాలా అనుమానిస్తున్నారు, దాని వలన తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్కి. తన ఇంటెన్షన్స్ ఏంటి? మీతో హ్యాపీగా ఉండాలి అని, లేదా ఈ పర్సన్ లైఫ్లో వేరే వారు ఉండడం వలన మేబీ ఫ్రెండ్ సర్కిల్ అయి ఉంటుంది. సో దానికి కూడా అనుమానిస్తున్నారంటే కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. తనని మీరు ఈ విధంగా అనుమానిస్తారు అండ్ ఈ పర్సన్ని మీరు ఈ విధంగా జడ్జ్ చేస్తారు, ఈ విధంగా తనని క్వశ్చన్ చేస్తారని ఈ పర్సన్ తను కళలో కూడా ఊహించి ఉండారనమాట, ఓకే? సో దాని వలన కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి, కానీ తన ఇంటెన్షన్స్ మాత్రం మీతో ఉండాలి అని ఉందన్నమాట. మేబీ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఫ్యామిలీ అండ్ లవర్స్ అండ్ మ్యారేజ్ అయినవారు, మ్యారేజ్ కానివారు ఎవరైనా ఉండొచ్చండి. మీరు మీతో హ్యాపీగా ఉండాలి అనుకున్నారు ఈ పర్సన్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, ద హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్, ఓకే? మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారండి పర్సన్. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉండడం వలన కూడా ఈ పర్సన్ని మీరు ఒక కన్ఫ్యూజన్లో పాడేస్తున్నారనమాట. మీ లైఫ్లో కూడా ఎవరో ఉన్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. తనని మీరు కూడా చాలా మోసం చేస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు కూడా. ఈ పర్సన్ మీ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారండి, కానీ మీరు ఈ విధంగా మోసం చేస్తారు అని ఈ పర్సన్ అనుకోలేదు. సో ఇక్కడ హర్మిట్ వచ్చిందనమాట. సో ఈ పర్సన్ ఇంకా రిలేషన్ నుంచి ఇంకా మూవ్ ఆన్ అవ్వాలా లేక ఉండాలా ఒక కన్ఫ్యూషన్లో బతుకుతున్నారు, చాలా బాధపడుతున్నారనమాట. మీ లైఫ్లో చాలామంది ఉన్నారు, అందుకని ఈ పర్సన్ని మీరు కావాలని జడ్జ్ చేస్తున్నారు, కావాలని అనుమానిస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. నేను చాలా లవ్ ఇచ్చాను ఈ పర్సన్కి, నా ప్రపంచం ఈ పర్సన్ అనుకున్నాను,
కానీ ఈ పర్సన్ నన్ను ప్రతి విషయంలో బాధ పెడుతున్నారు, ప్రతి విషయంలో అనుమానిస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకి మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. మీరు తన లైఫ్లో ఉంటేనే తన జీవితం అనేది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. మీరు తన లైఫ్లో ఉంటేనే తన జీవితం కంప్లీట్ అవుతుంది అని తను ఇంకా నిరాశతోనే ఉన్నారండి. తన జీవితంలో మీరు లేకపోతే తన జీవితం ఒక అయోమయం స్థితిలో పడిపోతుందన్నమాట. తన చుట్టూ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి మెయిన్ రావడానికి కారణం ఏంటంటే తన సరౌండింగ్లో ఎవరైతే ఉన్నారో తనని సరిగా అర్థం చేసుకోరండి. మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సనా, సింగిల్ పర్సనా, వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు. తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అనేది అంత బాగోదన్నమాట. ఈ పర్సన్ లైఫ్లో తనని అస్సలు అర్థం చేసుకోరనమాట. తను మిమ్మల్ని చూసినప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అనేది ఇక్కడ వచ్చాయండి పర్సన్కి. సో తన జీవితంలో మీరు ఉంటే బాగుండు అని పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా అనుకుని ఉంటారనమాట. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందండి. తన లైఫ్లో మీరు లేకపోతే ఈ పర్సన్ చాలా బాధపడతారు. తన జీవితం అంతా ఇంకా ఎండ్ అయిపోతుంది. తన జీవితంలో ఇంకా హ్యాపీనెస్సే ఉండదు. తను ప్రజెంట్ ఉన్న తన పరిస్థితి, తన చుట్టూ ఉన్న పీపుల్స్, తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇంకా తన జీవితంలో హ్యాపీనెస్సే ఉండదు మీరు తన లైఫ్లో లేకపోతే అని అనుకుంటున్నారనమాట. మీరు తన జీవితంలో ఉంటే ఆ చిన్నపాటి సంతోషం అన్నా తనకు ఉంటుంది అని తను ఫీల్ అవుతున్నారనమాట. తన ప్రపంచం కూడా మీరే అనుకుంటున్నారండి పర్సన్. ఈ ప్రపంచంలో తను హ్యాపీగా ఉన్నారు అంటే అది మీతో మాత్రమే అని తను ఫీల్ అవుతున్నారనమాట. మీరంటేనే ఈ పర్సన్కి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్ మీ దగ్గర ఎప్పుడైనా చూపించకపోయినా తన మనసులో అయితే ఈ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ద వరల్డ్ కార్డ్, ద సన్ కార్డ్. ఈ ప్రపంచంలో దొరకని సంతోషం తనకి మీ దగ్గర దొరుకుతుంది. ఆ మనశ్శాంతి అనేది తనకి మీ దగ్గర దొరుకుతుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. రీసెంట్గా కూడా కావచ్చండి మీ ఇద్దరికి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. మీకంటే 10 ఇంతలు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది తనకి. ఎంత ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నా మీరు కలిసి ఉంటేనే తనకి హ్యాపీనెస్ అనమాట. ఈ విధంగా మీరు దూరమై ఉంటే ఈ పర్సన్ అస్సలు తట్టుకోలేరనమాట. చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ అదర్ పర్సన్ వల్లనే మీ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడము, మేబీ థర్డ్ పర్సన్ అనేది ఎక్కువ చూపిస్తుంది. దాని వల్లనే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది వచ్చిందండి. ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారా లేదా మీ పర్సన్ లైఫ్లో ఉన్నారా, వారి వల్లనే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. దాని వలన తను చాలా బాధపడుతున్నారు అండ్ ఇద్దరికి హార్ట్ బ్రేక్ అయితే అవుతుందండి. ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. మీరు చాలా బాధపడుతున్నారనమాట. నువ్వు తప్పు చేసావని మీరే తప్పు చేశారని మీ పర్సను. సో అలాగనమాట. ఓకే, ఇద్దరు బాధపడుతున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీ పర్సన్కి కొంచెం కోపం అయితే ఉంటుందండి. చాలా మొండిగా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్కి కొంతమందికి అండి ఒక లేడీ పర్సన్ ఎవరో చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండడానికి ఎవరు అదర్ పర్సన్ మేబీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉండొచ్చు అంటే కొంచెం పొసెసివ్నెస్గా ఫీల్ అవుతారనమాట. మీరు ఇద్దరు కలిసి ఉంటే వారు చూడలేరనమాట. ఒక లేడీ పర్సన్ వలన మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అన్నట్టుగా చూపిస్తుందండి. మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉందండి. మీరు ఒకవేళ విడిపోదాము అనుకున్నా విడిపోలేరు. మీరు ఈ పర్సన్తో అంత దూరం వెళ్ళలేరు, ఈ పర్సన్ కూడా మీకు దూరమే ఉండలేరు అనమాట. ఓకే,
ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి. మేబీ ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా జరిగిపోయి ఉంటే, ఇద్దరు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు అనుకుంటే, మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. యాక్షన్ అనేది చూపిస్తుందండి. మీ వైపు తను యాక్షన్ తీసుకుంటున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో హ్యాపీగా ఉండాలి. ప్రజెంట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉందాము. ఒకవేళ నా వైపు తప్పు ఉంటే నేను అపాలజీ కూడా అడుగుతాను, సారీ కూడా అడుగుతాను అని అనుకుంటున్నారనమాట తను. కానీ తన లైఫ్లో మీరు ఉండాలి. ఇలా దూరం ఉంటే నేను ఉండలేను, నాకు చాలా భయం వేస్తుంది, చాలా బాధపడుతున్నాను, ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నాకు, నేను ఉండలేకపోతున్నాను అని అంటున్నారనమాట ఈ పర్సన్. తన ఫేస్ని తనే మిర్రర్లో చూసుకుంటే ఈ పర్సన్ భయపడుతున్నారనమాట, బాధపడుతున్నారు. అండ్ తన మీద తనకే జాలి అనేది వేస్తుందన్నమాట. అంటే ఈ పర్సన్ లైఫ్లో అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, కానీ మీరు లేకపోతే ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతారనమాట. తన మీద తనకే జాలి వేస్తుందన్నమాట. అరే నా జీవితం ఏంటి ఇలా అయిపోతుంది, ప్రతి ఒక్క కష్టం నాకే ఎందుకు అని. ఆ విధంగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, సో ఆ విధంగా తను చాలా బాధపడుతున్నారనమాట. ఆ రోజే సరిగా అర్థం చేసుకుంటే అయిపోయేది కదా, ఈరోజు ఒంటరిగా ఉండేవాళ్ళం కాదు కదా అని తను ఫీల్ అవుతున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఇంటెన్షన్స్ అనేది ఉంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక మెసేజ్ పంపించడం కానీ, లేదా స్టేటస్ పర్పస్గా ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ, తను బాధపడుతున్నట్టుగా తను స్టేటస్ పెట్టుకోవడం కానీ, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలా ఏదో ఒకటి ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఏదో మెసేజ్ లాంటిది మీకు చేరుతుందన్నమాట. ఓకే, టెన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీతో రిలేషన్ని తను ఏం చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు, కానీ మళ్ళీ రావాలి అనుకుంటున్నారండి. మీతో ఆ బాండింగ్ని తను తెంచుకోలేకపోతున్నారనమాట. ఆ బంధాన్ని తను తెంచుకొని తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి అనుకున్న ఉండలేకపోతున్నారనమాట. ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా తను ఏర్పరచుకొని ఉన్నారండి. తను ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు ఈ పర్సన్. ఇక్కడ ఇద్దరికి కాస్ట్ కూడా డిఫరెంట్ అయి ఉంటుందండి, మీది మీ పర్సన్ది. ఓకే, అండ్ మీరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఆ బంధాన్ని ఎంత తెంచుకోవాలి అనుకున్నా, అండ్ ఈ పర్సన్ మీతో ఉన్న ఆ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోవాలి అనుకున్నా అది విడిపోదన్నమాట, ఇంకా స్ట్రాంగ్ అవుతుందండి. అంటే మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే ఆ బంధం, అంటే ఒకరి గురించి ఒకరు మీరు ఉంటున్నారా ఉండరా, ఆ బాండింగ్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగే అవుతుందన్నమాట, కానీ ఎండ్ అనేది ఉండదండి. మీరు ఈ పర్సన్ని ఏదో విషయంగా చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ మీరు ఏదైనా గట్టిగా అరిచేయడం కానీ, అండ్ ఈ పర్సన్తో చాలా ర్యాష్గా మాట్లాడడం కానీ, తనని క్వశ్చన్ చేయడం కానీ, సో ఈ పర్సన్ నాకు క్వశ్చన్ చేస్తారా, నన్ను అనుమానిస్తారా అని కూడా ఈ పర్సన్కి కోపం రావడం కానీ జరిగిందనమాట. నైన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ అనేది ఉంటుందండి. మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్గా అట్రాక్షన్ అనేది ఉందన్నమాట. అయస్కాంతం ఎలా అతుకుపోతుందో అలా అట్రాక్షన్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట మీ ఇద్దరి మధ్యలో. మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఎలా అనుకుంటున్నారంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. మీ జీవితాన్ని మీరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మీ వే అనేది చాలా కరెక్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు తప్పు చేయరు. అండ్ ఎవరినైనా నమ్ముకుంటే వారిని ఎప్పుడు మోసం చేయరు అనే ఫీలింగ్ కూడా తనకు ఉందన్నమాట. కాబట్టి మీలాంటి మంచి పర్సన్ తన లైఫ్లో ఉండాలి. మీరు తన లైఫ్లో ఉంటే తనని మీరు ఎప్పుడు మోసం చేయరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ తను మ్యారీడ్ పర్సనే ఉండాలి, లేదా థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా ఉంటారనమాట తను. ఓకే, కానీ తను ఎలాంటి రిలేషన్లో ఉన్నా తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారండి పర్సన్. తన జీవితంలో మీరు ఉండాలి అంతే.
తన లైఫ్లో ఉన్నవారు అంత మంచివారు ఉండి ఉండకపోవచ్చు. సో కానీ మీలాంటి వారు ఒక మంచి పర్సన్ అంటూ, తన గురించి ఏడ్చే పర్సన్, తన గురించి బాధపడే పర్సన్, తన గురించి కేర్ తీసుకునే పర్సన్ అంటూ తనకి ఉండాలన్నమాట తన లైఫ్లో. ఓకే, అది ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉందండి. మీరు దూరం అయిపోతే ఈ పర్సన్ భరించలేరన్నమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీగా కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీలాంటి వారిని మ్యారేజ్ చేసుకుంటే ఎంత బాగుండు, అలాంటి అదృష్టం కూడా తనకు లేదు అని తను చాలా బాధపడుతున్నారనమాట. ఏదైనా విషయంలో మీరు దూరం అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి చాలా ఉందండి ప్రజెంట్. మేబీ మీ లైఫ్లో వేరే వారు ఎవరైనా వచ్చేస్తారేమో, మీరు ఏదైనా విషయంగా దూరం అయిపోతారేమో అనే భయంలో కూడా ఉన్నారనమాట ఈ పర్సన్. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. తన లైఫ్లో తను చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారండి. తన లైఫ్లో అసలు హ్యాపీనెస్ అనేదే లేదు ఈ పర్సన్ లైఫ్లో. తన లైఫ్లో లభించని ఆ హ్యాపీనెస్, ఆ కేరింగ్, ఆ లవ్ అంతా ఈ పర్సన్కి మీ దగ్గర లభిస్తుందండి. అండ్ మనీ పర్పస్గా కూడా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. మీరు ఈ పర్సన్కి ఏదైనా విషయంలో హెల్ప్ చేసి ఉండొచ్చు. సో ఇదంతా తన లైఫ్లో ఉన్న వారితో తనకి అదంతా లభించదనమాట ఈ పర్సన్కి. మీ వైపు నుంచి ఆ కేరింగ్, ఆ లవ్ ప్రతిసారి ఈ పర్సన్ని మీరు చేసేస్తూ ఉంటారు, బతిమిలాడుతూ ఉంటారు. తనని మీరు ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నట్టుగా తనని మీరు చాలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అదంతా ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదంతా తనకి కావాలి, మీ వైపు నుంచి కావాలి. మీ అంత కేరింగ్ పర్సన్ తన లైఫ్లో ఉండాలి. మీరు తనకి దూరం అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్కి ఉంది. కాబట్టి ఇక్కడ 4 of Wands అండ్ ద చారియట్ కార్డ్ అనమాట. తను మీతో హ్యాపీగా ఉండాలి. తను ఆల్రెడీ మ్యారీడ్ అయినా సరే మీతో ఆ ఫ్రెండ్షిప్ అనేది తనకు కావాలి. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. రీబర్త్, చారియట్ అండ్ డెత్. సో మేజర్ అక్కన కార్డ్స్ అనమాట. ద సన్ కార్డ్, డెవిల్ కార్డ్, సన్ కార్డ్, మేజర్ అక్కన కార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్లో మళ్ళీ రీబర్త్ ఉందండి. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీ లైఫ్లో వస్తారనమాట. ఏదో విషయంగా ఈ పర్సన్ హర్ట్ అయి ఉంటారు కాబట్టి కొంచెం దూరంగా ఉండి ఉంటారనమాట. మీ వైపు నుంచి మనశ్శాంతి లేదు అని కూడా ఈ పర్సన్ అనుకొని ఉన్నారండి కొంతమందికి అయితే. ఓకే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్ని మీరు ప్రతిసారి జడ్జ్ చేస్తూ ఉండడం, క్వశ్చన్ చేస్తూ ఉండడం, అనుమానిస్తూ ఉండడము, ఆ మనశ్శాంతి అనేది తను దూరం అవుతుందన్నమాట తనకి. ఓకే, కాబట్టి మీరు అలా చేయకండి, తనని అనుమానించకండి, ప్రేమగా ఉండడానికి చూడండి. ఓకేనా, మీరు వైపున హస్బెండ్ లవర్స్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ మళ్ళీ రీబర్త్ అయితే ఉందన్నమాట. ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అనేది అవ్వబోతుంది. మళ్ళీ కొత్తగా మీ జీవితం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక కొత్త మలుపు అనేది తీసుకుపోతుందండి మీ లైఫ్. మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ద సన్ కార్డ్ కింద ద డెవిల్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ రీబర్త్ కార్డ్ అనమాట, డెత్ అండ్ రీబర్త్. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాగా చూపిస్తుంది. సో తన జీవితంలో మీరంటూ లేకపోతే ఈ పర్సన్ ఉండలేరండి, అస్సలు బతకలేరనమాట. తను కోపం చూపించినా, మీ మీద అరిచినా, మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, సో ఏదైనా ఉండొచ్చండి, మళ్ళీ మీరే కావాలి తన లైఫ్లో. ఆ కేరింగ్ అనేది తను అస్సలు మిస్ అవ్వదలుచుకోలేదనమాట. తన లైఫ్లో మీరు ఉండాలి, అది కావాలన్నమాట తనకు. ఓకే, ద చారియట్, తను ఎక్కడున్నా సరే మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్. మీలాంటి వారిని తను ఎప్పుడు తన జీవితంలో నుంచి తను ఏంటంటే ఏం చేసుకోవాలి అనుకోరనమాట ఈ పర్సన్. ఓకేనా, ఎవరైనా అంతే కదండి. ఎవరైనా ఒక పర్సన్ మన మీద చాలా కేరింగ్ చూపిస్తున్నారు, చాలా లవ్ చూపిస్తున్నారు అంటే తప్పకుండా అలాంటి పర్సన్ మన జీవితంలో ఉండాలి అనుకుంటాం కదా. అలాగే మీ పర్సన్ కూడా అనమాట. ఓకే, మీ పర్సన్ చూడండి, ఇంత మంచి పర్సన్ని తను ఎలా మిస్ అవుతారు. మీలాంటి పర్సన్ని తను మనీ పర్పస్గా హెల్ప్ చేశారు. మీరు చాలా కేరింగ్ ఇస్తారు, చాలా లవ్ ఇస్తారు. తను మీతో గొడవ పడినా మళ్ళీ మీరే వెళ్ళి బతిమిలాడుకుంటారు, మీరే మాట్లాడతారు, మీరే కాల్ చేస్తారు. సో అలాంటిదన్నీ తను మిస్ అవ్వదలుచుకోలేదన్నమాట ఈ పర్సన్. మీతో ఉంటే తనకి హ్యాపీనెస్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారు ఈ పర్సన్. కొంతమందికి ఇక్కడ కాస్ట్ డిఫరెంట్ లాంటిది కూడా చూపిస్తుందండి. ఓకే,
ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది చూస్తాం. ఏ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా. అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు చాలా మొండిగా ఉంటారండి. అండ్ మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారనమాట ఈరోజు. అండ్ వృషభ రాశి వారు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు. ఈ పర్సన్ రాశి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మిథున రాశి వారి లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ సింహరాశి వారు ఏదో ఒక స్ట్రాంగర్ ఏదో నిర్ణయం అనేది తీసుకోబోతున్నారండి ఈరోజు మీరు. అండ్ కన్యారాశి వారు ఎవరో మిమ్మల్ని చాలా మోసం చేశారు అని మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి. అండ్ తులారాశి వారు జస్టిస్, రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ ధనురాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అన్నీ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు. అండ్ మకర రాశి వారు ద హెరాఫెంట్, ట్రెడిషనల్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ ఎక్కడైనా గెట్ టుగెదర్ పార్టీస్కి వెళ్ళడం కానీ, అండ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోవడము, టెంపుల్స్కి వెళ్ళడము, చాలా హ్యాపీగా ఉంటారనమాట మీ ఫ్యామిలీతో. ఓకే, సింగిల్ ఉన్నారు అంటే మీకు ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా మీరు స్టక్ అయిపోయారండి, బాధపడుతున్నారు. అండ్ మీనరాశి వారి లైఫ్లోకి చాలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఏదో ఒక విషయంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. ఈ వర్క్ చేయాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా, వీరితో మాట్లాడాలా వద్దా, సో ఇదంతా ఉంటుందన్నమాట వీరి లైఫ్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అనేది మీకు అందించబడుతుంది. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.